హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనము ఏం తెలుసుకుందాము అంటే ఇంతకుముందు అయితే మనం పేపర్ కటింగ్ అయితే చేసుకున్నాం కదా బ్లౌజు ఆదితో. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, ఈ పేపర్ కటింగ్ని మనము బ్లౌజులో కానీ లైనింగ్లో కానీ ఎలా పెట్టాలి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒకసారి చూపించండి అని. అయితే బిగినర్స్కి అది కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే బ్లౌజ్ పీస్లో కూడా మనకి ఇప్పుడు కాటన్ బ్లౌజెస్ డిఫరెంట్గా బర్డ్స్, ఎలిఫెంట్స్, ఫ్లవర్స్ అలా వస్తాయి కదా, మామిడి పిందులు అలాంటివి మనము హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసేటప్పుడు ఒక్కొక్కసారి కింద పైకి పైన కిందకి అయిపోతూ ఉంటాయి డిజైన్స్. అంటే కాలు పైకి తల కిందకి అలా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని బ్లౌజ్ పీస్లో లైనింగ్స్ వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ లైనింగ్ అయితే మన లైనింగ్ ఫోల్డింగ్లో నిలువు ఫోల్డింగ్లో ఉంటుంది కదా, దాన్ని తీసేసి అడ్డంగా ఫోల్డింగ్ అయితే చేశాను. శారీ ఫోల్డింగ్ మనకి దీనికి అంటారు. ఈ ఫోల్డింగ్లో చేస్తే మనకి గట్టంచు కోరంచు అంటారు కదా, అది వచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ అయితే వచ్చింది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. కాబట్టి రైట్ లెఫ్ట్ మనం బ్యాక్ హ్యాండ్స్ తీసుకొని మధ్యలో మనకు ఫ్రంట్ సైడ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఫోల్డింగ్ మన వైపు ఎప్పుడు ఉండేటట్టు చూసుకోండి, ఓపెన్ బయట వైపు ఉండేటట్టు చూసుకోండి. ఇటు సైడు అటు సైడు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ముందు కట్ చేసుకోండి. బిగినర్స్ మెయిన్గా ఏం మర్చిపోతారో అంటే స్టెప్ బై స్టెప్ మనము ఒక షెడ్యూల్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఎంతో పని ఇంట్లో ఉండేటప్పుడు 1 by 1 ఇది చేసుకోవాలి ముందు, తర్వాత అది చేసుకోవాలి అని మనం ఎలా అయితే షెడ్యూల్ చేసుకుంటామో అదే విధంగా కటింగ్లో కూడా మనం కొన్ని కండిషన్స్ అయితే చేసుకుంటే మనం ఏది మర్చిపోకుండా తూచే తప్పకుండా మనకైతే కటింగ్ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. పేపర్ కటింగ్ అయితే మనం చేసుకున్నాం కదా పెద్ద సైజు, ఈ సైజులో నేను టేప్ మెజర్మెంట్లో కూడా నేను కటింగ్ అయితే చేశాను. మన ఛానల్లో చూడండి. టేప్ మెజర్మెంట్కి వచ్చేసరికి నడుము లూజ్ వచ్చేసి 40 ఇంచులు వస్తుంది, మిడిల్ బ్రెస్ట్ 48 వస్తుంది, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసరికి 44 వస్తుంది, పొడవు వచ్చేసరికి 17 ఇంచులు మనకు ఖర్చుతో పాటు 17 ఇంచులు అయితే వస్తుందన్నమాట. ఇంత పెద్ద సైజు బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ పొడవు కూడా మనకి 10 ఇంచులకి ఎక్కువే వచ్చింది. కాబట్టి ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ని 1 మీటర్లో అడ్జస్ట్మెంట్ చేయడం అనేది మనకి అతుకులు అయితే ఎక్కువ పడతాయి. బిగినర్స్కి అయితే ఇంకా కష్టము, కానీ మనకి చిన్న చిన్న అతుకులతోనే ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వేసేసాము, ఖర్చులకి ఏమి ఉంచవసరం అయితే లేదు. ఫ్రంట్ సైడ్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసి మన వైపు వేయండి, ఎందుకంటే ఫోల్డింగ్ క్లాత్ ఉంది కదా, ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ సైడ్ పెట్టండి హ్యాండ్స్, ఓపెన్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కట్లు పెట్టామన్నమాట, ఫ్రంట్ సైడ్ లోతు తీసిన దగ్గర కట్ పెట్టాము ఫ్రంట్ సైడ్ అని గుర్తు రావడానికి. కాబట్టి ఈ విధంగా పెడితే మనకి అతుకులు అయితే వస్తాయి. చూడండి, లైనింగ్లో హ్యాండ్స్కి మనకి అతుకులు అయితే చిన్నవి అయితే పడతాయి, ఒక 1.5 ఇంచు 2 ఇంచ్ వరకు అయితే పడతాయి. అది ఓన్లీ ఫ్రంట్ సైడ్ 2 అతుకులు పడతాయి. కాబట్టి మార్కింగ్ అయితే పేపర్ కదలకుండా కరెక్ట్గా మార్క్ చేసేసేయండి. బ్యాక్ సైడ్ మార్క్ చేసేసాం కదా, ఉన్నట్టుగా తీసేసాం. ఫ్రంట్ సైడ్ మార్క్ చేసాం కదా, ఉన్నట్టుగా తీసేసాం. షోల్డర్ కట్ దగ్గర అలానే ఫ్రంట్ సైడ్ కట్ చేసాం కదా, చిన్నగా కట్ పెట్టాం కదా, అక్కడ కూడా మార్క్ చేయండి, మనకి సెంటర్ పాయింట్ అని గుర్తు ఉండడానికి. మళ్ళీ బిగినర్స్ అయితే అలాగా మార్క్ చేయకపోతే కన్ఫ్యూజ్ అయితే అవుతారు కుట్టేటప్పుడు. కాబట్టి ఖచ్చితంగా కట్లు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ అడ్జస్ట్మెంట్ అయితే మీరు చేసుకోండి. అటు షోల్డర్ అటు పెట్టాలా ఇటు పెట్టాలా అని. ఇటు సైడ్ అయితే మనకి తక్కువ క్లాత్ అతుకులకు పడుతుందో అటు సైడ్ అయితే షోల్డర్ పెట్టండి. మనము ఇలా ఉల్టా వేసామనుకోండి మనకు పెద్ద అతుకులు పడతాయి అన్నమాట. ఎలా నేను అన్ని సైడ్లు కూడా నేను వేసి ఆల్రెడీ చెక్ చేసాను, అదంతా వీడియోలో చూపిస్తే మనకి టైం వేస్ట్ కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ క్లారిటీ ఇస్తాను. పేపరు మీరు అటు ఇటు తిప్పుకొని అయితే వేసుకుంటే ఇటు సైడ్ చిన్న అతుకు పడుతుందో అటు సైడ్ కన్ఫర్మ్ చేసుకోండి. మనకి క్రాస్ ఉండాలి, అది కూడా చూసుకోండి. మనకి ఇది పెద్ద సైజు అయినా సరే మన క్రాస్లోనే పెట్టాము. క్రాస్లో పెట్టకపోతే మనకి ఈజీగా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది, కానీ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్లో పెట్టుకోండి. మనకి చూడండి, ప్రతి మూల సైడ్ కూడా కరెక్ట్గా ఎడ్జులకి మనకి క్లాత్ సాలకుండా ఉండకూడదు అనమాట, అన్ని సైడ్లు సరిపోవాలి. ఒక్క సైడే మనకైతే చిన్న జాయింట్స్ అయితే పడతాయి, అటు సైడ్ మనం జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఒక విషయం, మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, 1 మీటర్లో ఇదే కటింగ్ వచ్చేసి నేను బ్లౌజ్ ఆదితో కూడా బోలెడ్ అన్ని వీడియోలు అయితే పెట్టాను. అలా పెట్టే
పెట్టేటప్పుడు మనకి సైడ్స్ అయితే మనకి పెద్ద పెద్ద అతుకులు అయితే వచ్చాయి టేప్ మెజర్మెంట్లో. కానీ మనం ఇలా పేపర్ కట్ చేసి పెట్టడం వల్ల మనకు చాలా చిన్న అతుకు అయితే వచ్చింది. ఈ విధంగా బిగినర్స్కి ఎంతో యూజ్ఫుల్ ఈ వీడియో అయితే. బిగినర్స్ ఈ విధంగా సెట్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. ఇలా మీరైతే ట్రై చేయండి. మీకు చాలా ఈజీ కూడా, కటింగ్ కూడా 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. క్లారిటీ కూడా ఉంటుంది. ఒకసారి రఫ్లో మీరైతే కుట్టండి. మీకు ఏమైనా తేడా వచ్చిందనుకోండి మెయిన్ క్లాత్ మీద దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. లేదా అంటే ఇంకా మీకు అది తేడా మీకు ఎక్కువగా ఉంది అంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ విధంగా మనము వేస్టేజ్ అంతా కట్ చేసుకున్నాం కదా, అటు సైడ్ ఇటు సైడు, ఆ మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. మార్కింగ్కి లోపల కట్ చేశారనుకోండి షార్ట్ అయిపోతుంది, పైన కట్ చేశారనుకోండి ఎక్కువైపోతుంది. కరెక్ట్గా మార్కింగ్ మీద చేయండి. ఒకవేళ రౌండ్లు తగ్గుతాయేమో అని ఇప్పుడు బ్యాక్ సైడ్ రౌండ్ కట్ చేసాం కదా, రౌండ్ తగ్గిపోతుందేమో అని మీకు డౌట్గా ఉంటే, రౌండ్ తగ్గిపోకూడదు అంటే ఆ మార్కింగ్కి ఇటు మన బ్యాక్ వైపు అయితే బ్యాక్ సైడ్ వైపు అయితే కట్ చేయండి. రౌండ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే అటు రౌండ్ వైపుకి కట్ చేయండి. అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అలా చేశాక ఈ పీస్ మొత్తం మనము ఫ్రంట్ సైడ్ అంతా అయితే కట్ చేసుకుందాం. అతుకులు వేసేటప్పుడు కూడా నేనైతే చూపిస్తాను, చిన్న చిన్న అతుకులే మనకైతే పడతాయి. అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే నేను చూపించట్లేదు, లాస్ట్కి బ్లౌజ్ ఫినిషింగ్ అయ్యాక నేనైతే చూపిస్తాను. కరెక్ట్గా మనకు వస్తుంది. మనకి బ్లౌజు అది కదా, ఉన్నది ఉన్నట్టు అక్షరాలుగా మీకైతే చూపిస్తాను. ఇదే విధంగా మీరైతే ట్రై చేయండి, అక్షరాలుగా కుదురుతుంది. ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియోస్ ఎక్కువగా ఎవరైతే లైక్ చేయట్లేదు, ఎక్కువ కటింగ్ వీడియోస్ని లైక్ చేస్తున్నారు. కాబట్టి స్టిచ్చింగ్ వీడియో అయితే నేను చూపించట్లేదు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే చూపిస్తాను. చూపించడానికి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ అతుకుల విషయానికి వచ్చేసరికి చూడండి, ఈ విధంగా అతుకులు అయితే మనం సెట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా ఒక వేలో ఉండేటట్టు చూసుకోండి, ఇటు కరెక్ట్గా వేలో ఉండేటట్టు చూసుకోండి. ఆ విధంగా మనం అతుకేసుకున్న తర్వాత కరెక్ట్గా లెవెల్ అయితే చేసుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ స్కేల్ పెట్టేసి కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఈ క్లాత్ అయితే మిగిలింది కదా, ఈ రౌండ్లో ఉండే క్లాత్ మనకి హ్యాండ్స్కి జాయింట్ చేయడానికి సరిపోతుంది కరెక్ట్గా. ఇక్కడ ఈ క్లాత్ని ఇలా నేను డబల్లో అయితే వేసాను చూడండి. ఫోల్డింగ్ మన వైపు అయితే ఉంది, ఓపెన్ బయట వైపు అయితే ఉంది. ఇలానే మనం పెట్టేసి ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ అయితే మనం తీసుకుందాం. సేఫ్ బెల్ట్ ఆల్రెడీ పేపర్ కటింగ్ అయితే మనం చేసాం కదా, ఆ సేఫ్ బెల్ట్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్, మన క్లాత్ డబల్లో ఉంది కాబట్టి ఇది కూడా డబల్లో పెట్టండి. సింగిల్గా అయితే మనకి 2 పీసులు అయితే సరిపోవట్లేదు, ఒక్క సేఫ్ బెల్టే ఇందులో వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. మన క్లాత్ సరిపోనప్పుడు ఇలా కూడా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. ఓపెన్ అయితే చేస్తాను చూడండి. సేప్ పట్టి మనకి ఒకటైతే వచ్చింది కదా, ఇక్కడ క్లాత్లో మనం అటు ఇటు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఎటు సైడ్ అయితే మనకి కరెక్ట్గా వస్తుందా అనేసి ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా ఇక్కడైతే తీసుకుందాం ఒక సేప్ బెల్ట్. కాకపోతే ఇక్కడ మధ్యలో జాయింట్ అతుకైతే వస్తుంది, సరేనా? అతుకేసుకున్నాక కరెక్ట్గా మళ్ళీ లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే పొడవు ఎక్కువ తక్కువలు అలా చేసుకుంటే 2 సేప్ బెల్ట్లు వస్తాయి. మనకి బ్లౌజ్ క్లాత్లో 2 అయితే వస్తాయి, వేరే కలరు 2 వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఓపెన్ చేస్తే మనకి కొనేటప్పుడు ఈ ఫోల్డింగ్ అయితే ఉంటుంది. ఈ ఫోల్డింగ్లో మనం వేసామనుకోండి, ఈ బర్డ్స్ చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి కదా, అవంతా తారుమారు అయితే అయిపోతాయి. అంటే ఎటు వస్తుందో తెలియదు అనమాట, అడ్డంగా వస్తాయి అన్నీ. కాబట్టి అలా కాకుండా నిడువుగా ఫోల్డ్ చేశాను చూడండి. నిడువుగా ఫోల్డ్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ తలలు పైకి కాలు కిందకి వస్తాయి అన్నమాట. హ్యాండ్స్ ఇటువైపు మనం ఎలా అయితే పేపర్ వేసామో అలానే వేసాను, ఫ్రంట్ సైడ్ వేసాను, ఇటు సైడ్ సేప్ బెల్ట్ వేసాను. అలానే బ్లౌజ్ క్లాత్ వచ్చేసి 2 అంటే డబుల్ ఫోల్డింగ్ వేసాను. ఫోల్డింగ్ మన వైపు వేసాను, ఓపెన్ బయట వైపు వేసాను. లైనింగ్ కూడా ఫోల్డింగ్ మన వైపు వేసాను, బ్యాక్ సైడ్ ఓపెన్ బయట వైపు వేసాను. క్రాస్ ఉండేటట్టు అయితే చూసుకోండి, ఫ్రంట్ సైడ్ క్రాస్ అయితే రావాలి. ఈ విధంగా చేసుకోండి. ఇంకా మనకు బ్లౌజ్ క్లాత్లో అయితే మిగిలింది, అలానే బ్లౌజ్ క్లాత్ కూడా అతుకులు అయితే వస్తుంది. అయితే ఈ విధంగా వేసేటప్పుడు హ్యాండ్స్ మనం అలా వేసామనుకోండి, ఇంతకు ముందు అయితే ఎలా వేసామో అలా వేస్తే కాలు పైకి తలల కిందకైతే వస్తాయి. కాబట్టి ఇప్పుడు లైనింగ్ పీస్ని నేను మార్చాను, పైనకి షోల్డర్ వేసాను, కిందకి అలా వేసాను. మనం బ్యాక్ సైడ్ అయితే ఎలా వేస్తామో హ్యాండ్స్ కూడా అదే వేలో వేయాలి. మనం పేపర్ ఎలా వేసామో అలా వేస్తే మనకి అక్కడ ఉల్టా సీదాలు అనేది వచ్చేస్తుంది, కాళ్ళు పైకి తల కిందకి అలా వచ్చేస్తుంది. అలా ఒక్కసారి గమనించుకొని, బిగినర్స్ కదా, ఏదైనా చేసే ముందు 1-2 సార్లు బాగా అవగాహన చేసుకొని చేయండి. కంగారు అయితే ఏం పడొద్దు, 1 నిమిషం లేట్ అయినా పర్లేదు, కానీ ఒక బ్లౌజ్ వేస్ట్ అయితే రెండోసారి
మొదటిసారి ట్రై చేయడానికి మనకి భయం వేస్తుంది, సరేనా? ఖచ్చితంగా భయపడతారు. ఒక్క బ్లౌజ్ మంచి చెడిపోయింది అనుకోండి, జీవితంలో బ్లౌజ్ కట్ చేయడానికి మనకు మనసు రాదనమాట. కాబట్టి ఏదైనా చేసే ముందు 4 వీడియోలు ఎవరికి నచ్చినా పర్లేదు, నా వీడియోసే చూడండి అని నేను చెప్పట్లేదు. ఎవరి వే ఆఫ్ టాకింగ్ మీకు నచ్చితే దాన్నే ఫాలో అవ్వండి. 1 నిమిషం వెయిట్ చేయండి, 1కి 2 సార్లు కొలతలు చూసుకోండి, కట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.